హాయ్ అండి. హాయ్, మీ పేరు? మునేష్ యాదవ్. ఓకే, సాలే మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి? ఓ చిన్న క్యారెక్టర్ చేశాను. ఓకే, మ్మ్. చిన్న క్యారెక్టర్ అంటే మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండిపోతుంది ఈ మూవీలో? అంటే దాంట్లో నేను ఒక ఫార్మర్, అంటే వ్యవసాయదారుని క్యారెక్టర్ Okay. చేశాను. రాజు గారు, మన డైరెక్టర్ గారు బాగా బాగుంది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ గురించి చెప్తే మళ్ళా సినిమా చూస్తే ఏముండదు కదా, అందుకే క్యారెక్టర్ మాత్రం బాగుంది. ఓకే, మీకు ఈ మూవీ కంటెంట్ అనేది ముందే తెలుసా? అంటే ముందు చెప్పరు కదా, ముందు చెప్పరు. మూవీలో కంటెంట్ అనేది ఎలా ఉందంటే చాలా అడల్ట్ కంటెంట్. అట్లా చెప్పకూడదు. ఫ్యామిలీతో చూసే విధంగా ఈ మూవీ మాకైతే అనిపించట్లేదు. మీరు ఎలా చేశారు? లేదు, బాగుంటుంది సినిమా. సాలే మూవీ అంటే రకరకాలు ఉంటాయి. సాలే అంటే అరే సాలే అనే విధంగా వేరు. రై సాలే ఒక సినిమాలో ఏంటంటే ఆ సాలే అనేది బాగుంటుంది. సినిమా స్టోరీ చెప్తే ఏం లాభం, ఇంకా సినిమా థియేటర్లో పోయి ఏం చేస్తారు, అంతే కదా. ఓకే, సాలే మూవీ టీజర్ చూసారా మీరు? టీజర్ చూసాము కానీ బాగుంది. మరి మొత్తం చెప్పండి. నేను బాగుందని అంటున్నారు. ఆ. యాక్చువల్లీ మూవీలో ఏమైనా అడల్ట్ కంటెంట్స్ అంటే బీప్ సౌండ్ వేసుకోవడం అనేది కామన్, కానీ ఈ మూవీలో డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. అంతా ఫ్యామిలీతో కూర్చొని చూడగలరు ఈ మూవీ. చూడవచ్చు. అంత బీప్ సౌండ్ వేసుకొని చూసే క్యారెక్టర్స్ ఏం లేవు, కానీ ఆ సందర్భాన్ని బట్టి అలాంటి డైలాగులు పెట్టాలి. మరి పెడితేనే సినిమాకు హైలైట్ వస్తుంది. అర్థమైందా? సాలే అనేది ఒక తిట్టంత మట్టుకే మీకు తెలుసు, ఒక తిట్టు, అది తిట్టడం అనేది తెలుసు. కానీ సినిమాలో ఎలా వచ్చిందంటే అది చాలా హైలైట్ వచ్చింది. మన ఇండియన్ కల్చర్ అనేది ఆడవాళ్ళని గౌరవించే విధంగా ఉంటుంది, కానీ మూవీలో ఆడవాళ్ళను ఒక రకంగా తిడుతున్నారు. సో అది- దీన్ని సొసైటీ నుంచి మీకు ఏ నెగిటివిటీ రాదంటారా? ఇప్పుడు ఆడవాళ్ళ మీద ఎలాంటి అగాత్యాలు జరుగుతున్నాయి, దాని మీద ఈ సబ్జెక్ట్ ఉంది. సాలే సినిమా మాత్రం సూపర్ ఉంది. సబ్జెక్ట్ ఉంది, చూపించే విధంగా. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్లయితే మంచిగా చాలా సినిమాలు వచ్చాయి, కానీ సాలే మూవీలో ఆడవాళ్ళని తిట్టే విధంగా చాలా ఆడవాళ్ళని కంటెంట్ ఉంది. మళ్ళీ అదే అంటున్నారు, ఆడవాళ్ళని తిట్టడం అనేది కాదు అది. అక్కడ సందర్భం ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, విలన్ సాలే సిచ్యువేషన్స్ బట్టి డైలాగ్స్ ఉన్నాయని మీరు అంటున్నారా? సిచ్యువేషన్ బట్టి డైలాగ్స్ పెట్టాలి కూడా, అలా ఉండాలి కూడా. ఓకే, అర్థమైంది? మీరు ఫ్యామిలీతో కూర్చొని చూస్తారా అయితే ఈ మూవీ? చూస్తాం. అంత ఫ్యామిలీతోని కూర్చోవద్దు అనే అంత చెడుగా ఏం లేదు దాంట్లో. కొంచెం ఇక తిట్లు అనేటి సాలే అనేదే కొంచెం తిట్టడం అనేది కదా, అలాంటి డైలాగులు ఉన్నాయి. బాగుంది. సాలే సినిమా సూపర్. చూసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చూసేటప్పుడు ఏంది, ఎప్పుడు చూడాలని చూస్తున్నాం మేము సినిమా. చేస్తున్నారా ఇప్పుడు release అవుతుంది? మరి ఫ్యామిలీతో వెళ్తాం మేము. సాలే సినిమా సూపర్. నాకు తెలుసు కదా స్టోరీ. చెప్పాము ఇప్పుడు చెప్తే ఏం లాభం, చూసేవాళ్ళకి బాగుంటుంది. అంటే స్టోరీ ఆడవాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు సొసైటీలో, ఏ విధంగా ఉండాలి అని మీరు అంటారు, కానీ మాకు టీజర్ చూసింది ఎలా ఉందంటే ఒక ఫ్యామిలీతో కూర్చునే విధంగా లేదు. లేదు టీజర్ మీరేమో అలా చాలా పాజిటివ్ గా చెప్తున్నారు. లేదు టీజర్ అలాగే చూపిస్తారు. మొత్తం ఉన్నదంతా చూపిస్తే ఇంకేమొస్తుంది. మూవీ మొత్తం చూసిన తర్వాత ఒక బాగుంటుంది. decision కి వస్తారంటారా? సాలే సినిమా, Audience అందరూ? సాలే సినిమా. అరే సాలే అంటే మేమేమో అనుకున్నాం, కానీ సూపర్ మూవీ మాత్రం బాగుంది అనండి. మీరు చూడండి ఫ్యామిలీతో. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మార్చ్ 10th, మార్చ్ 10వ తారీఖు సాలే మూవీస్ సూపర్ రిలీజ్, సూపర్ హిట్. నేను అంటున్నాను కదా, తోడగొట్టి మరీ చెప్తున్నాను, సాలే మూవీ సూపర్.